చిన్నప్పుడే పోలియో వచ్చింది, సంవత్సరం పెట్టినప్పుడు. మా నాన్న చనిపోయాడు. చనిపోయిన పాట నాకు ఎవరు లేరు దిక్కు. మా అమ్మ కూడా 25 సంవత్సరం మా అమ్మ చనిపోయి, నాకు ఒక తెలిసినప్పటి నుంచి 30 రూపాయల కాడ నుంచి వస్తుంది. అప్పుడు 30 రూపాయల కాడ నుంచి నా 75 రూపాయలు. అప్పటి నుంచి మళ్ళీ 200 ఇచ్చినప్పుడు పంచాయతీ ఆఫీస్ కాడ పోతున్నాను. పంచాయతీ ఆఫీస్ కాడ పోయినప్పుడు తెచ్చుకుంటా ఉంటే నెల పోతా ఉండే. తర్వాత 500 ఇచ్చేది. వారం అటు తిప్పుతుండేది మా నన్ను. ఆ ఎండలో తిరగలేక కొందరు ముగ్గు చేసుకుంటే పోయి మళ్ళీ రేపు నెలలో అయితే అవి లేవు, ఇప్పుడు లేవు, ఈ తేప నెలలో రాకుండా అని పంపించేస్తుండేది. రోజు ఏం చేస్తాను, బజారు పోతాను, వస్తాను, అంగట్లో సామాను అమ్ముకుంటా చేసుకుంటా ఉంటా. ఇక ఏదో ఒక ఇంట్లో వండుకొని చేసుకుంటే బేరం ఇచ్చుకుంటా చేసుకుంటే ఇంకెవరు లేకపోయా. ఇంక మనం అక్కడేమో ఒంటరిగా ఉండేవాళ్ళం కొనుక్కొని. ఎవరైనా తోడుగా ఉంటే ఆడ మాట్లాడతా జాలీగా అట్టా ఉంటాను. పింఛను బాతున్నాం. పింఛను బాతుంటే ఏం చేస్తామంటే ఇంకా ఆటో పోవాలా రావాలా 100 రూపాయలు అవుతుండేది. 100 ఎత్తుకొని ఇంకా 100 మాకేం సరిపోతుంది. చంద్రబాబు నాయుడు 1500 పెంచినప్పుడు ఆఫీసు వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చే ఇచ్చిపోతున్నారు మా 1500. ఆ 1500 మిగిలినప్పుడు ఆ 100 కాడ మాకు మిగిలిపోయింది కాబట్టి నడిచిపోయేది కాకుండా ఆటోలో కాకుండా 1500 మాకు మిగిలిపోతుండే. పొగ తెలిసినప్పుడు తెలుగుదేశానికే వేస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ అందరికి మేలు చేస్తున్నాడు కాబట్టి ఎప్పటికీ ఆయనే రావాలి మనకి. దేవుళ్ళ అంటే వెంకటేశ్వర స్వామితో సమానం ఆయన.